ఇక్కడున్న ఈ వీరి సమస్య కాదిది. ఈ న్యూ పెన్షన్ స్కీమ్ నా దృష్టిలో ఇది నో పెన్షన్ స్కీమ్. అది దానికి న్యూ పెన్షన్ స్కీమ్ అని పేరు పెట్టారు. ఈ నో పెన్షన్ స్కీమ్ బాధితులు దేశవ్యాపితంగా కేంద్ర ప్రభుత్వంలో 26 లక్షల మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల మంది ఉన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో కలిపి ఇంకో 28 లక్షలు, అంటే 44 లక్షల మంది ఉద్యోగుల ఉపాధ్యాయుల ఆర్తనాదాన్ని మనము ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద వ్యక్తం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే 1,15,000 మంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,56,000 మంది, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 3 లక్షల మంది ఈ పెన్షన్ స్కీమ్ బాధితులు. నాకు చాలా సంతోషం. ఈ రోజుకు ఇంత స్థాయిలో కదలిక వచ్చింది, ఇంకా రావాలి. 2007లో శాసన మండలిలో మేము ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు చాలా మంది ఎమ్మెల్సీలకు అసలు ఈ విషయం కూడా తెలియదు, మంత్రులకే తెలియదు. నేను ఆ రోజు ఆర్థిక మంత్రిని అడిగాను, అయ్యా మా ఉద్యోగుల ఉపాధ్యాయుల జీతం నుంచి డిఏ నుంచి మీరు 10% కట్ చేసుకుంటున్నారు, ఆ డబ్బులు ఎక్కడున్నాయి అంటే ఆ రోజు, ఇప్పుడు దాన్ని స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు, ఆ రోజు ఆర్థిక మంత్రి గారి సమాధానం ఏంటంటే చాలా క్షేమంగా ఉన్నాయి అని చెప్పాడు. అయ్యా నేను క్షేమం గురించి అడగడం లేదు, ఎక్కడ పెట్టారని అడుగుతున్నాను అంటే వాటి భద్రతకు డోకా లేదు అని అన్నాడు. నేను ఎంత అడిగినా సమాధానం చెప్పలేదు. ఈరోజు ఆ సమయానికి సభ వాయిదా వేశారు చైర్మన్ గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆ రోజు ఈ అంశం అంతగా అవగాహన లేదు ప్రజలకు. కారణం ఏంటంటే ఈ స్కీమ్ వచ్చినప్పుడు కొత్తగా జాయిన్ అయిన ఉద్యోగులకే కదా అనే అభిప్రాయం బలంగా ఉండేది. ఇప్పటికీ కూడా అభిప్రాయం ఉంది. కానీ ఈ వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న శాశ్వత గతంలో నుంచే పనిచేస్తాం, అంటే 2004కు ముందు పాత పెన్షన్ స్కీమ్లో పనిచేస్తున్న వారికి కూడా ఒక హెచ్చరిక ఏమిటంటే, అయ్యా ఈ న్యూ పెన్షన్ స్కీమ్ మీకు కూడా వర్తించదన్న గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకు అంటే ఒకవేళ భారత ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటే ఇది మీకు కూడా వర్తిస్తుంది. మీరు కోర్టుకు వెళ్ళినా కూడా చెల్లది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక తీర్పులో, పెన్షన్ పైన ఇచ్చిన తీర్పులోనే ఒక మాట చెప్పింది, పెన్షన్ విధానాన్ని సంస్కరించినప్పుడు అది ఉద్యోగుల్లో ఒక సెక్షన్కు మాత్రమే అమలు చేసి మరో సెక్షన్కు అమలు చేయకపోతే అది రాజ్యాంగ విరుద్ధము, చట్ట విరుద్ధము అని తీర్పు చెప్పింది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు గనక ప్రభుత్వం గనక దీన్ని మేము పాత ఎంప్లాయీస్ కూడా 2004కు ముందు ఎంప్లాయీస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్న వారికి కూడా అమలు చేస్తామంటే ప్రమాదం వారికి కూడా పొంచి ఉంది. మేల్కొనండి అని చెప్తున్నాను. మీరు తర్వాత ఎప్పుడో మేల్కొంటే లాభం లేదు. మరి ఎందుకని ఈ వేదిక నుంచి సమాజానికి కూడా విజ్ఞప్తి చేసేది, ఎందుకు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం? దీని సమస్య ఏంటి? ఒకటి, ఈరోజు పాత పెన్షన్ స్కీమ్లో మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక ఉపాధ్యాయుడు ఇటీవల చనిపోయారు. ఇంకా 8 ఏళ్ల సర్వీస్ ఉంది. ఆయన 2004 తర్వాత న్యూ పెన్షన్ స్కీమ్లో అపాయింట్ అయిన వ్యక్తి. ఆయనకు పాత పెన్షన్ స్కీమ్ అయితే 15,000 పెన్షన్ వచ్చేది. ఎందుకంటే ఈరోజు ఆయన పే 30,000. కానీ ఇవాళ ఎంత పెన్షన్ వస్తోంది ఆ కుటుంబానికంటే 850 రూపాయలు వస్తోంది. దీన్ని అంగీకరించుదామా? ఇది అన్యాయం కాదా? ఇది అమానుషం కాదా? అయితే ప్రభుత్వాలు ఒక మాట అడుగుతాయి, అయ్యా మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సెక్యూరిటీ ఉంది, మిగతా వాళ్ళకి సెక్యూరిటీ లేదు, మరి వాళ్ళ సంగతి ఏంటి అని అడుగుతుంది. ఆ గవర్నమెంట్ పెద్దలకు నేను చెప్పేదంటే, అయ్యా వర్షంలో వాడు తడుస్తుంటాడు, పైన గొడుగు లేక నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు, నువ్వు ఏం చెప్తావు? నీవు కూడా బయటికి వెళ్ళి వర్షంలో తడుస్తావా, లేదా వర్షంలో ఉన్నవాడిని లోపలికి పిలుస్తావా అంటున్నాడు. సంస్కారం ఉన్న ఏ మనిషి అయినా తాను పోయి నీళ్లలో తడవడు, ఆ తడిసేవానికి ఇంత గూడు కల్పిస్తాడు, పైన కప్పు కల్పిస్తాడు.
అందువల్ల ఇవాళ మేము ప్రభుత్వాన్ని కోరేది, అయ్యా మాకున్న సెక్యూరిటీని తొలగించకండి. అసంఘటిత రంగంలో ఉన్న వారికి, ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి చాలా మందికి భద్రత లేదు. వారి భద్రతకు మీరు ఏర్పాటు చేయండి, మేము సహకరిస్తామని చెప్తున్నాం. ఇంకో మాట కూడా సుప్రీంకోర్టు చెప్పింది. 1982లో డిఎస్ నటారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఒక మాట ఏమన్నదంటే, పెన్షన్ ఈజ్ నాట్ ఏ గ్రాట్యుటస్ సమ్ ఇన్కమ్, ఇట్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ మెర్సీ, ఇట్ ఈజ్ నాట్ ఏ బౌంటీ, ఇట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ అని చెప్పి. ఇంకా సుప్రీంకోర్టు ఏమన్నదంటే, జీవిత కాలమంటూ తన జీవితాన్ని, తన యవ్వనాన్ని, తన కష్టాన్ని, తన తెలివితేటల్ని ప్రభుత్వ సేవల కొరకు వినియోగించిన వ్యక్తి ఏ స్థాయిలో ఇప్పటి వరకే జీవించాడో అదే స్థాయిలో గౌరవప్రదంగా శేష జీవితం గడపాలంటే పెన్షన్ ఇవ్వాల్సిందే అని 1982లో సుప్రీంకోర్టు చెప్పింది. ఇది నేను చెప్పేది కాదు, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పింది సుప్రీంకోర్టు 1982లో. నేను ఇవన్నీ ఆ రోజు శాసన మండలిలో చెప్తే ఆర్థిక మంత్రి గారికి ఏమి అటు ఇటు తోచక ఈ లోపల సభ వాయిదా వేయమని చైర్మన్ గారికి సలహా ఇస్తే సభ వాయిదా వేశారు. అందుకే ఇవాళ ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది, పెన్షన్ అనేది ప్రభుత్వం నుంచి మేము భిక్ష అడగడం లేదు, మేము పోరాడి సాధించుకున్న భద్రత అని అడుగుతున్నాం. ఎందుకంటే మీకు చాలా మంది తెలియకపోవచ్చు, ఇప్పుడు ఆ బాధ అర్థం కాదు. ఈ క్షణం నేనే రిటైర్ అయితే, ఈ మధ్య నేను మా ఆడిట్ వాళ్ళను అడిగాను, నాకు లెక్క చెప్పండి, నేను వీలైతే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను, ఎంత మీకు నాకు పెన్షన్ వస్తుందంటే, మీరు ఈ రోజు రిటైర్ అయితే నీకు 80,000 పెన్షన్ వస్తుంది సార్ అని చెప్పారు. 80,000 కాదు, ఇంకో సీక్రెట్ కూడా చెప్తున్నాను. నేను ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్నాను కనుక ఎమ్మెల్సీ పెన్షన్, ఎక్స్ఎమ్మెల్సీ పెన్షన్ రావడం లేదు, అది కూడా ఒక 36,000 వస్తుంది. అంటే నేను ఇవాళ ఉద్యోగం చేయడం కన్నా ఉద్యోగం చేయకపోతేనే నాకు ఎక్కువ జీతం వచ్చే అవకాశం ఉంది. కానీ ఎందుకు ఉద్యోగం చేస్తున్నానంటే పిల్లలు చదువు చెప్పడం ఆసక్తి గనక, చదువు చెప్పకుండా బతకలేం కనుక చెప్పాల్సి వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అది పెన్షన్కు ఉండేటువంటి బెనిఫిట్. ఇవాళ మా నాన్న 82 ఏళ్ళు, ఆయనకు 48,000 పెన్షన్ వస్తుంది. ఈనాటికి కూడా మా పిల్లలకు బర్త్డే డ్రెస్ అంటే తాతయ్యే తెస్తాడు. మరి మా మనవళ్లకు, మా మనమరాళ్లకు కూడా ఈ అవకాశం ఉండకుండా చేస్తే మేము అంగీకరిస్తామా అని అడుగుతున్నాం. మేము అడుగుతున్నది అది. ఇవాళ ఒక గౌరవప్రదమైనటువంటి జీవితం గడపాలి అంటే ఇది పెన్షన్ అవసరం. ఇక ప్రభుత్వం ఏం చెప్పేది, దీన్ని చాలా న్యూ పెన్షన్ స్కీమ్ ఇది. ఆనాటి హోంమంత్రి చిదంబరం గారు పార్లమెంట్ లో చెప్పారు, అయ్యా మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు, ఇది పాత పెన్షన్ స్కీమ్ కన్నా చాలా గొప్పది, అంతకన్నా ఎక్కువ ఆదాయం వస్తే మీకెందుకు అభ్యంతరము అన్నాడు. పెద్ద మనిషి హార్వర్డ్ లా స్కూల్లో లా ప్రొఫెసర్ గా పనిచేశాడు గనక ఆయన తెలివంతా ఉపయోగించి అన్నాడు. అప్పుడు వామపక్షాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు లేదు ఒక ప్రశ్న అడిగారు, అయ్యా నువ్వే చెప్తున్నావు కదా గ్యారంటీగా ఎక్కువ వస్తుందని, అదేలో చట్టంలోనే చెప్పరాదు అన్నారు. అంటే అప్పుడు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ లో సమాధానం చెప్తూ, ఎంత వస్తుందని నేనెట్లా చెప్తా, ఇది మార్కెట్ లో పెడతా, దాన్ని బట్టి ఆధారపడి ఉంటది కదా అన్నాడు. అంటే ఇది ఎక్కువ వస్తుందంటే మరి చట్టంలోనే మినిమం గ్యారంటీ చేయండి. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేటువంటి ఈ పాత పెన్షన్ స్కీమ్ లో ఎంత పెన్షన్ వస్తే అంత ఖచ్చితంగా ఇస్తాము, అంతకన్నా ఎక్కువ వస్తే ఉద్యోగులకు ఇస్తాం, తక్కువైతే ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పమనండి చట్టంలో, మాకే అభ్యంతరం లేదు. ఒకవేళ ఇదే పెన్షన్ స్కీమ్ మంచిదైతే, ఈ పెన్షన్ స్కీమ్ మంచిదైతే మేము వ్యతిరేకించడానికి సిద్ధంగా లేము. అందువల్ల ఈ పాట చెప్తున్నాం. అయితే ఆర్థిక మంత్రి చిదంబరం గారు చెప్పారు, కానీ ఆయనకు తెలిసిన విషయమే, చిదంబరం రహస్యమేం కాదు. మీకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ ఆఫ్ 2013 క్లాస్ 20(2)(g చదవండి. ఆ క్లాజ్ లో ఏం చెప్పారంటే, నో ఇంప్లిసిట్ ఆర్ ఎక్స్ప్లిసిట్ గ్యారంటీ ఆఫ్ పెన్షన్, ఇట్ విల్ ఓన్లీ బి డిటర్మైన్డ్ బై ద మార్కెట్ మెకానిజం అని చెప్పారు. అంటే అంతర్లీనంగా కానీ, భావ్యంగా కానీ, స్పష్టంగా కానీ, అస్పష్టంగా కానీ మీకు ఎంత పెన్షన్ వస్తుందని మేము చెప్పలేము, మార్కెట్ పైనే ఆధారపడి ఉంటుంది అని చెప్పారు. ఇవాళ ఇక్కడున్న లక్షలాది మంది, వేలాది మంది ఉద్యోగులు
రాష్ట్రంలో దేశంలో ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలు, వారి భవిష్యత్తు హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ల పైన ఆధారపడాలా అని అడుగుతున్నాం మేము. ఇవాళ మా డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకోవాలో నిర్ణయించుకునే హక్కు మాకు లేదా? మీ ప్రభుత్వం దాంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకొని, మీకు ఇంకో మరో ప్రమాదం ఉంది. ఇవాళ పాత పెన్షన్ స్కీమ్ లో ఉన్న వారికి ప్రభుత్వ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ నుంచి కానీ, మీరు గ్రాట్యుటీ కానీ, కమ్యుటేషన్ కానీ ఏది తీసుకున్నప్పుడు దానిపైన నయా పైసా పన్ను పడదు. కానీ ఉద్యోగులకు ఆ రోజు క్రెడిట్ అయిన అకౌంట్ లో క్రెడిట్ అయిన మొత్తంలో 60% మీరు రిటైర్ అయినప్పుడు ఇస్తారు. ఈ 60% మీద పన్ను వేస్తారు. ఎంత దుర్మార్గం ఆలోచించండి మీరు. ఇవాళ 3 లక్షల రూపాయలు ఎమ్మెల్యేలకు జీతం ఇస్తున్నారు. మీకు తెలుసో తెలియదో, నాకు ఇప్పుడు కరెక్ట్ గా లెక్క తెలియదు, కానీ నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 95,000 రూపాయలు మాకు మొత్తం ఎమోల్మెంట్స్. అందులో 83,000 ఎలోవెన్సెస్, 12,000 జీతం మాకు. ఎందుకు అంటే అడిగితే ఈ ఎలోవెన్సెస్ కు ట్యాక్స్ పడదు కనుక మనం చట్టం అట్లా రాసుకున్నామని చెప్పారు మాకు. ఇవాళకి కూడా ఇదే పరిస్థితి. 3 లక్షల్లో బహుశా 2,70,000 ఎలోవెన్సెస్ కింద చూపుతారు, ఒక 30,000 జీతం చూపుతారు. 30,000 జీతం ఉన్నవాడు ట్యాక్స్ లోకి రాడు, ఈ ఎలోవెన్సెస్ అన్ని మిగులుతాయి. నాకు తెలియక ఈ చట్టం సవరణ వచ్చినప్పుడు శాసన మండలిలోనే లేచి, ఇదేంటి సార్ అనామలీగా ఉంది, పతంగి చిన్నది తోక పెద్దది, ఇదెట్లయితుంది అంటే మా పక్క ఉన్న వాళ్ళు లాగి నన్ను కూర్చుండబెట్టాను, తర్వాత చెప్తామని. తర్వాత చెవిలో చెప్పారు, అయ్యా ఇది మన కొరకే రాసుకున్నాం ట్యాక్స్ పడకుండా ఎగ్గొట్టడానికి, మీరు ఇట్లా గట్టిగా మాట్లాడితే ఎట్లా అన్నాడు. అంటే మంత్రి గారు సైగ చేశారు నా పక్కన ఎమ్మెల్సీకి, ఆ పెద్ద ఆయనకు చెప్పవా కొద్దిగా అనవసరంగా రహస్యం బహిరంగం చేసేటట్టున్నాడు అని. ఇవాళ ఒక 7 2 ఏళ్ళు 5 ఏళ్ళు మాక్సిమం ఎమ్మెల్యేగా ఉంటే, ఎమ్మెల్సీగా ఉంటే మీరు వారికిచ్చే జీతాల పైననేమో పన్నుండదు, కానీ మేము జీవితకాలం సంపాదించుకొని సేవ్ చేసుకున్న డబ్బు పైన మేము తీసుకోమంటే పన్నేస్తారా? ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నాం. ఇది ఏ రాష్ట్ర మంత్రులనైనా, ఐఏఎస్ అధికారులనైనా ధైర్యం ఉంటే, దమ్ముంటే ఓపెన్ గా టీవీ డిబేట్ కు రమ్మనండి, మాది రైటో మీది రైటో తేల్చుతా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇంకో ప్రమాదం కూడా ఉంది. పాత పెన్షన్ స్కీమ్ లో నీకు తెలుసు నీ చివరి పే ఎంత, దాంట్లో ఆ చివరి నెల పేలో నీకు పెన్షన్ ఎంత తెలుసు. కానీ ఇప్పుడు మన డబ్బులు తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లో పెడతారట. స్టాక్ మార్కెట్ ఏమైతుంది? పాకిస్తాన్ సరిహద్దు వెంబడి భారత మిలిటరీ బలగాలు ఒక మహోన్నతమైనటువంటి సాహసం చేసి, ఈ దేశం గర్వించదగే సాహసం చేసి తీవ్రవాద స్థావరాలపైన దాడులు చేశారు. చాలా సంతోషపడ్డాం. మీకు తెలుసో తెలియదో మన రిటైర్డ్ ఎంప్లాయీస్ డబ్బులన్నీ అందులో పోయాయి. సార్ ఆ సరిహద్దులో యుద్ధంలో మాదెందుకు పోతుంది సార్ అంటే, దానివల్ల స్టాక్ మార్కెట్ పతనమైంది. స్టాక్ మార్కెట్ పతనం కావడం వల్ల మీ పెన్షన్ ఫండ్ దిగిపోయింది కిందికి. అయ్యా ఆ టెర్రరిస్టులను కాలిస్తే మమ్మల్ని కాల్చుడు ఎందుకు? ఆ టెర్రరిస్టుల కాల్చుడుకు మాకేం సంబంధం? మాకేమైనా సంబంధం ఉందా? అంటే ఎవడో ఎక్కడో ఏదో జరిగితే కూడా ఈ స్టాక్ మార్కెట్ పతనం అవుతుంది. ఈ రోజు రేపు ప్రభుత్వంలో ఏదన్నా క్రైసిస్ వస్తే స్టాక్ మార్కెట్ పతనమైంది. నేను చాలా ఉపన్యాసాల్లో చెప్పాను, అయ్యా రిటైర్ అయిన వ్యక్తి తన జీవితాన్ని ప్లాన్ చేసుకుంటాడు. బిడ్డ పెళ్లికో, కొడుకు చదువుకో, బిడ్డ చదువుకో ఖర్చు పెట్టాలని ఆలోచిస్తాడు. కానీ ఇవాళ 2004 తర్వాత ఈ సోకాల్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లో చేరిన ఉపాధ్యాయుడు ఉద్యోగం బిడ్డ పెళ్లి సెటిల్ చేసుకుని అందులోకి వెళ్లి కట్నం వస్తుందంటే, ఈ లోపల బాంబేలో ఢిల్లీలో టెర్రరిస్టులు అటాక్ చేస్తే స్టాక్ మార్కెట్ పతనమైతే మీరు పోయి అల్లుడికి ఏం చెప్పాలి? అయ్యా స్టాక్ మార్కెట్ పడిపోయింది, అందుకే నాకు డబ్బులు రాలే, కొద్దిగా స్టాక్ మార్కెట్ పెరిగినాక నీకు కట్నం ఇస్తా, ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా అని అడుగుతూ ఒప్పుకుంటాడా? బహుశా అప్పుడు ఆ దుర్మార్గుడు ఏం చెప్తాడంటే, అయ్యా ఇప్పుడు ఇంకెవరన్నా చేసుకుంటా, నీ స్టాక్ మార్కెట్ పెరిగినాక నీ బిడ్డను చేసుకుంటా అంటాడు. ఈ కర్మ మాకు ఎందుకు పట్టాలి అని అడుగుతున్నాం. ఈ కర్మ ఎందుకు పట్టాలి అని అడుగుతుంటే తప్ప, ఇవాళ ప్రభుత్వం చెప్పింది దీనివల్ల చాలా లాభం వస్తుందని. ఇవి నేను మన యూటీఎఫ్ నాయకులు రవి గారిని నిన్ననే అడిగాను. రవి గారు ఏంటి పరిస్థితి, ఇప్పటి వరకు జమైన దాంట్లో ఎలా ఉంది అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు సార్ అని చెప్పారు. అంటే మన డబ్బుల మీద బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా రాని పరిస్థితికి మనం నెట్టబడితే దాన్ని మనం అంగీకరిద్దామా?
సో ఈ జూదంలో మమ్మల్ని ఎందుకు చేరుస్తున్నారు? ఈ జూదంలో మేము భాగస్వాములు కాలదలుచుకోలేదు. చివరగా మీకు ఇంకో మాట చెప్పాలి సార్. మరి ప్రభుత్వాలకు తెలియదా సార్? మీరికే తెలిసినప్పుడు మీకన్నా వాళ్ళు చాలా మేధావులు కదా సార్, మరి వాళ్లకు తెలియదా అని. తెలియకపోవడం కాదు, తెలిసి చేస్తున్న పని ఇది. ఎందుకు తెలిసి చేస్తున్న పని? సింపుల్. నీవు ఎవరికి ప్రతినిధో వారికే ఊడిగం చేస్తావు. ఇంతకుముందు మన మిత్రుడు నా పక్కన నాయకుడు అడుగుతున్నాడు, సార్ మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేయరా సార్ అన్నాడు ప్రేమగా. నేనన్నా గెలిస్తే పనిచేసేందుకు ఓపిక ఉన్నది కానీ 6 నెలలు ప్రచారం చేసుకుని ఓపిక లేక పోటీ చేయలేదు అన్నా. అంటే ప్రభుత్వం మిమ్మల్ని నామినేట్ చేయాలి సార్ అన్నాడు. అయ్యా ఇక్కడ వేదిక మీదకి వచ్చి ప్రభుత్వం పెట్టే పనికిమాలిన పెన్షన్ స్కీమ్ తిడితే నన్నెవరు నామినేట్ చేస్తాడు? ఇది గొప్ప స్కీమ్ అని నేను టీవీలో చెప్తే నన్ను తెల్లారే నామినేట్ చేస్తారు. కానీ ఆ పనికిమాలిన పదవుల కన్నా వేలాది మంది ఉపాధ్యాయుల ప్రయోజనాలు ముఖ్యం కనుకనే ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పెద్దవారికి తెలియదా? మనకన్నా బాగా చదువుకున్న వాళ్ళే తెలుసు. కానీ మీకు అసలు రహస్యం చెప్పి ముగిస్తాను. ఈరోజు భారత ప్రభుత్వ ఉద్యోగుల అలాగే మన అందరు ఉద్యోగులు కలిపితే, కేంద్ర రాష్ట్ర ఉద్యోగుల అందరి డబ్బులు కలిపితే సుమారు 84,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ పెన్షన్ ఫండ్ లో జమ అయ్యాయి. 84,000 కోట్లు భారతదేశంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించింది. ఈ 84,000 కోట్ల రూపాయలు రేపు 1,00,000 కోట్లు అవుతాయి, 2 లక్షల కోట్లు అవుతాయి, 3 లక్షల కోట్లు అవుతాయి. ఎందుకంటే మన ప్రతి నెల 10% కట్ చేస్తారు, గవర్నమెంట్ 10% కట్ చేయాలి. వాస్తవానికి ప్రభుత్వం బెనిఫిట్ ఏం లేదు, ఎందుకంటే ఎవ్రీ మంత్ 10% కట్టాలి. నిజంగా ప్రభుత్వానికి బర్డెన్ ఇది. అయినా కూడా ఎందుకు చేస్తున్నారంటే ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోతాయంటే రిలయన్స్, అంబానీ ఇంకో జియో కంపెనీ పెడితే దాంట్లో షేర్ల రూపంలో ఆ డబ్బులు పోతాయి. అంటే ఆ జియో కంపెనీకి షేర్ల రూపంలో డబ్బులు పోవడానికి మరో టాటాల కంపెనీలోకి మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కొరకు, క్యాపిటల్ కొరకు, పెట్టుబడి కొరకు ఇవాళ మన సేవింగ్స్ ను దోపిడీ చేస్తుంటే అంగీకరించమంటారా అని అడుగుతున్నాం. అందువల్ల ఇవాళ మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే ఇది మా భద్రతను, మా భవిష్యత్తును, మా జీవితాల్ని మీరు కాకులకు గద్దలకు పెడతానంటే అంగీకరించే ప్రసక్తే లేదు. ఈ నూతన పెన్షన్ విధానం వెనుక ఉన్న రహస్యాల్ని మరింతగా అర్థం చేసుకోండి, మరింతగా లోతుగా అధ్యయనం చేయండి. వేలాది మంది ఉద్యోగులకు కదలి రండి. ఇదే ఇందిరా పార్క్ లో తెలంగాణలో ఉన్న 1,15,000 మంది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉపాధ్యాయులు ఉద్యోగులే కథం త్రొక్కితే ఆ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమును, బతుకమ్మను వినాయకుని నిమజ్జనం చేసినట్లుగా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయొచ్చు. అయితే ఆ నిమజ్జనం చెయ్యాలి అంటే మనం కదలాలి. బతుకమ్మ ఉత్సవ వేడుకలకు 10,000 మంది రాబోతున్నారు, కానీ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కు 3,000 మంది వచ్చినా కష్టమవుతారు. అందుకే మనం పోరాటం సాధించలేకపోతున్నాం. ఇది ఒక అంతం కాదు, ఇది ఒక ఆరంభం, ఇది ఒక బిగినింగ్. ఇది లక్షలాది మంది కడుపు మంట, లక్షలాది మంది గుండె కోత. అందుకు ఖచ్చితంగా ఇది మరింతగా కార్చిచ్చుగా వ్యాపిస్తుంది. ఈ నూతన పెన్షన్ స్కీమ్ దుర్మార్గమైంది. అయితే మీ మిత్రులకు కూడా చెప్పండి, మన వాళ్ళు కూడా నమ్మే ప్రమాదం ఉంటుంది. ఒక తత్వవేత్త అంటాడు, ఏ పదజాలం వెనుక ఏ భావం దాగి ఉందో అర్థం చేసుకోనంత కాలం మనము మోసపోతూనే ఉంటాం, మోసగించబడుతూనే ఉంటాం అంటాడు. అందువల్ల దీని వెనకాల ఉన్న ఈ పదజాలం వెనుక, ఈ న్యూ పెన్షన్ స్కీమ్, ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనే పదజాలం వెనుక ఉన్న భావాన్ని తోటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, ప్రజలకు చెప్పండి. మరింతగా లోతుగా అధ్యయనం చేయండి, చైతన్యాన్ని కల్పించండి. ప్రజాస్వామ్యంలో సమస్యలకు పరిష్కారం ప్రజా చైతన్యమే. అందుకొరకు సమీకృతం కండి. మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఉపాధ్యాయ సంఘాల ఐక్య పోరాట కమిటీకి, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 3 సంఘాలకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఈ అంశమే కాదు ఏ అంశంపై మీరు జరిపే పోరాటాల్లో నేను భాగస్వామిగా ఉంటానని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను.